గాయ్స్, వెల్కమ్ టు వికీ ఎడ్యుకేషన్. ఇప్పుడైతే మనం మ్యాప్ గురించి అయితే నేర్చుకుందాం. వరల్డ్ మ్యాప్ గురించి నేర్చుకుందాం. మనం ఇప్పుడు ఇది మనం ఉండే ప్లేస్. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సొట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 కూర నాటు 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 పచ్చి మిరపలాగా నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు. బ్లాక్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ క్లోజ్ అయిపోయింది. మొన్న ఒకసారి విశాఖపట్నం నుంచి ఒక షిప్ వెళ్ళింది. మొత్తం అక్కడి నుంచి గ్యాస్ తీసుకొని వచ్చింది. మళ్ళీ పెట్రోల్ కానీ అక్కడ బ్లాక్ అయిపోయింది. మన దగ్గర పెట్రోల్ గ్యాస్ ఉండేది, అంటే మనం చేయించుకునే పెట్రోల్ గ్యాస్ ఇది ఇరాన్లో అన్ని పెట్రోల్ అన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మళ్ళీ అమెరికా చూసుకుంటే అమెరికా దగ్గర ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఇప్పుడు డ్రోన్స్ పంపించారనుకోండి. ఇదిగోండి, ఇరాన్ వాళ్ళు ఇక్కడ నుంచి ఏదైనా డ్రోన్స్ పంపించారనుకోండి, ఇక్కడ ఉన్న దేశాలు సౌదీ అరేబియా అలర్ట్ అయ్యి అంటే డ్రోన్స్ని తీసేసిద్ది. అంటే ఇక్కడ ఈ ప్రదేశంలో మొత్తం అంటే అమెరికా వాళ్ళ ట్యాంక్స్ అవన్నీ ట్యాంక్స్ అంటే డ్రోన్ డిస్ట్రాక్ట్ చేసేది అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ ప్లేసెస్లో. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అంటే ఇటు నుంచి వెళ్ళాలంటే టైం అయింది, అంటే ఎక్కువ దూరం పట్టిద్ది. ఇటు వెళ్ళాలన్నా ఇటు నుంచి ఇటు వెళ్ళాలన్నా ఎక్కువ దూరం పట్టిద్ది. వాళ్ళు కావాలంటే ఇక్కడ నుంచి డ్రోన్స్ పంపిస్తారు, కానీ అమెరికా ట్యాంక్స్ అన్ని డిస్ట్రాయ్ చేసేసింది. ఇక్కడ అమెరికా, మళ్ళీ ఇజ్రాయిల్, ఎక్కడ ఇదిగో ఇరాను, మళ్ళీ ఇజ్రాయిల్ అక్కడ ఉంది. వీళ్ళు అమెరికా అండ్ ఇజ్రాయెల్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, అంటే ఇరాన్ మీద ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇండియా ఏం చేసిందంటే విశాఖపట్నం నుంచి షిప్ పంపించి ఇక్కడ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ గుజరాత్ నుంచి వెళ్తే విశాఖపట్నం నుంచి ఆ షిప్ గుజరాత్కి వెళ్ళింది. గుజరాత్ నుంచి